చందమామ కథ. అర్ధనారాజు. పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది. ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చెరొక మూల పనిచేస్తూ ఉండటం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గర ఉండే తన భార్యను చూడబోయాడు. అప్పుడు అతని భార్య, ఇవాళ పండగ రోజు, అందరూ పండగ చేసుకుంటారు, మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గర అర్ధనా ఉన్నది, నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది తన అర్ధనా చూపుతూ. నా దగ్గర కూడా అర్ధనా ఉంది, దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త. చాలు, అందులో ఒక కాణీ పెట్టి పూలు కొందాం, ఇంకో కాణీకి చందనం కొందాం, మిగిలిన అర్ధనాతో పాయసం కాచుకు తాగుదాం అన్నది భార్య. ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు. తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంతో వాడికి ఒళ్ళు తెలియలేదు. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నా అర్ధనా కూడా తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తున్నది. నెత్తిన ఎండ మండుతున్నది. కింద దారి వెంబడి ఇసుక నిప్పులు చెరుగుతున్నది. కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండా తెలియలేదు, వేడి తెలియలేదు. వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తర ద్వారం కేసి పోతున్నాడు. రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా, కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ పోతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాణ్ణి చూసి ఆశ్చర్యమైంది. వాడి ఆనందానికి కారణమేమిటో తెలుసుకుందామని ఆయన నౌకర్లను పిలిచి, ఆ పాడుతూ వెళ్ళేవాణ్ణి నా దగ్గరికి పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో, ఏయ్, రాజుగారు రమ్మంటున్నారు, రా అన్నారు. నాకు రాజుతో ఏం పని, నేను ఆయన నెరుగను అన్నాడు నీళ్లు మోసేవాడు తన దారిన తాను వెళ్ళటానికి సిద్ధపడుతూ. రాజభటులు వాణ్ణి పట్టుకొని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకు వెళ్ళారు. రాజుగారు వాణ్ణి చూసి, ఏమోయ్, పైన నెత్తి కింద కాళ్ళు మండుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అయ్యా, నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండటం వల్ల నాకు ఈ ఎండవేడి తెలియటం లేదు అన్నాడు నీళ్లు మోసేవాడు. అదెంత గొప్ప కోరిక అనుకుంటూ రాజు, ఏమిటా కోరిక అని అడిగాడు. అయ్యా, ఇవాళ పండగ, నా భార్య దగ్గర అర్ధనా ఉన్నది. నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున అర్ధనా దాచుకున్నాను. ఇద్దరి డబ్బులు కలిసి అనా అయితే అందులో కాణీకి పూలు, కాణీకి చందనం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకొని ఇద్దరము హాయిగా పండగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్ధనా తీసుకొని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి. అప్పుడు పండగ చేసుకోవాలి. నా భార్య కాచుకొని ఉన్నది. అందుచేత త్వరగా నన్ను పోనివ్వండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఇది విని రాజు నివ్వెరపోయాడు. ఇంకా వచ్చినంత దూరం వెళితే గాని ఉత్తర ద్వారం రాదు. దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ? నేను అర్ధనా ఇస్తాను, నీ భార్య వద్దకు తిరిగిపోయి పండగ చేసుకో అన్నాడు రాజు. చిత్తం, తమరిచ్చే అర్ధనా తీసుకుంటాను, నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మోసేవాడు. ఆ అర్ధనా కోసం ఎందుకు మదన పడతావు? కావలిస్తే పావలా ఇస్తాను, తీసుకుని పో అన్నాడు రాజు. చిత్తం, పావలా ఇప్పించండి, నా అర్ధనా కూడా తీసుకొని తిరిగిపోతాను అన్నాడు నీళ్లు మోసేవాడు. రాజుకు పట్టుదల వచ్చింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్ధనాను మర్చిపోతాడో చూస్తామని ఆయన వాడికి ₹1 దగ్గర నుంచి ₹1,00,000 దాకా ఇస్తానంటూ వెళ్ళాడు. ఎంత ఇచ్చినా వాడు తన అర్ధనాను తీసుకోనిమ్మని బతిమాల సాగాడు. చివరకు రాజు విసిగి, నువ్వు ఆ అర్ధనాను తీసుకోకుండా ఉండేటట్టయితే సగం నగరానికి ఇప్పుడే నిన్ను రాజు చేస్తాను, ఏమంటావు అని అడిగాడు. చిత్తం, అలాగే చేయండి అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేసి,
వీణ్ణి సగం నగరానికి రాజు చేస్తూ పత్రం రాయండి అన్నాడు. నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు. అందులో ఏ సగం కావాలో కోరుకో, ఆ ప్రకారం మంత్రిగారు పత్రం రాసేస్తారు. ఆ సగంలో నువ్వు రాజ్యం ఏలవచ్చు అన్నాడు రాజు. చిత్తం, నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు. రాజు అన్నమాట ప్రకారం నీళ్లు మోసేవాడిని ఉత్తర నగరానికి రాజు చేశాడు. కానీ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రమే పిలిచేవాళ్ళు. కథ సమాప్తం.